హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేర్ని నాని గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు పార్టీ గురించి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా జనాలకు ఉపయోగపడ్డాయి, ప్రజా పరిపాలన బాగానే చేశారు. కానీ కార్యకర్తల విషయానికి వచ్చేసరికి కార్యకర్తలు నష్టపోయారు ఒక రకంగా పార్టీ వల్ల. అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి వల్ల ఎమ్మెల్యేలకి చాలా ఇబ్బంది ఎదురైంది. సో దాని కారణంగానే అక్కడ కూటమి గెలుపొందిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దాని గురించి అంటే ఆయన ఏంటంటే కొన్ని పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లను అంగీకరించడం మంచిది అని ఆ ధోరణిలో ఆయన ఓపెన్ అయ్యాడు. అంటే ఈ అభిప్రాయం చాలామందిలో ఉంటే ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో, కానీ తను ముందు ఓపెన్ అయ్యాడు. పేర్ని నాని ఓపెన్ అవుతూ కొన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు, బాగానే ఉంది. తద్వారా జనాలకి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వెళ్ళినాయి. అలాగే వాలంటీర్లు పింఛన్లు కొన్ని డ్రా చేసి తీసుకెళ్ళి వాళ్ళకి అందించారు నేరుగా. తద్వారా ప్రజలు బాగుపడ్డారు. ఓకే, కానీ దీనివలన చాలా వ్యవస్థలు బైపాస్ అయిపోయినాయి. అది పట్టించుకోలేదు ఎవరు. సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ బైపాస్ అయిపోయారు. నేరుగా సీఎం ఆఫీస్ నుంచి లేదు సీఎం వాలంటీర్ జనం అనేటువంటి పద్ధతిలో తయారైంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒకటి, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తమ ప్రభుత్వం నుంచి ఒక పథకం తాముగా అందించటం ద్వారా తమ ఇమేజ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇమేజ్ పెంచుకోవటం ద్వారా వాళ్ళకి జనంతో ఒక పర్సనల్ టచ్ ఏర్పడుతుంది. అది ఎన్నికలలో వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా స్ట్రైట్గా వాలంటీరు నేను జనం అనే పరిస్థితికి వచ్చేసాడో, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళెవరూ ఏమీ చెప్పుకోవడానికి లేకుండా పోయింది. అక్కడ మేము ఇది చేశామని చెప్పుకోవడానికి లేకుండా పోవడంతో, పర్సనల్ టచ్ లేకపోవడంతో వాళ్ళందరూ వీళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. జనం ఇతరేతర ప్రలోభాలకి, ఇతరేతర పుకార్లకి తల వంచి అటువైపు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. రెగ్యులర్గా జనంతో టచ్లో ఉండుంటే అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళల్లో వస్తున్న మార్పులు మనకు అర్థమయ్యేవి, వాళ్ళని గైడ్ చేసే అవకాశం ఉండేది. ఆ గైడ్ చేయటం అనేది జరగలేదు. రెండోది, ఏదైనా విషయాన్ని చెప్పుకోవడానికి సీఎంఓకి వెళితే అక్కడ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకదు, ఎమ్మెల్యేలకు కూడా. అలాంటి ఒక విచిత్రమైన వ్యవస్థ నెలకొంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా. దానివలన ఏదైనా చెప్పడానికి ఇబ్బంది, ఎవరికైనా లోపల విషయాలు బయటకు కన్వే కావటము కష్టమైపోయింది, బయట విషయాలు లోపలికి కన్వే చేయటం అంతకంటే కష్టంగా తయారైంది. దీంతో ఎవరితోనూ ఎవరికి కాంట్రాక్టులు లేకుండా పోయినాయి. తద్వారా ఒక నష్టం అయితే జరిగింది. ప్రజలైతే లబ్ధి పొందారు. ప్రజలకు సంక్షేమ పథకాల నుంచి అద్భుతమైన ఫలాలు అందినాయి, వాళ్ళు హ్యాపీ. కానీ ఓట్లు వేయలేదు. ఓట్లు వేయకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళని ఆర్గనైజ్ చేసే అవకాశం లేకుండా చేశారు. ఈ లోపాన్ని గుర్తించాలి. ఈ లోపాన్ని గుర్తించగలిగితే వచ్చే ఎన్నికల్లో ఏదైనా ఒక మంచి ఫలితం సాధించే ఛాన్స్ ఉంటుంది అని ఆయన తమ పార్టీ అధినాయకుడికి కొన్ని సూచనలు చేసే ప్రయత్నం చేశాడు. దీని మీద అధినాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. నిజానికి అసెంబ్లీకి రాను వెళ్ళను అనటం కూడా ఇబ్బందికరమే. ఆ రోజున స్పీకర్ ఎన్నిక దాకా ఆయన సభలో ఉండకపోవడము తప్పే. ఆయన సభలో ఉండాలి. స్పీకర్ ఎన్నిక సందర్భంగా తాను ఉండాలి. తాను ఉండి అంటే ప్రధాన ప్రతిపక్షంగా నన్ను గుర్తించండి అని అడిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం చేయాలో అది చేయాలిగా. ముందు నువ్వు ప్రాక్టీస్లో ఉండి డిమాండ్ చేయి. మీరు ఇస్తే నేను చేస్తానంటే ఎలా కుదురుతుంది? నువ్వు చేస్తుంటే వాళ్ళు ఇస్తారేమో. ఇవ్వాలని రూల్ లేదు కదా. నువ్వు అడుగుతున్నావు, అక్రమంగానే అడుగుతున్నావు. కానీ నువ్వు ప్రాక్టీస్లో ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారేమో. నువ్వు ప్రాక్టీస్ వదిలేసి, బ్యాట్ వదిలేసి, పిచ్ వదిలేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాను గ్రీన్ రూమ్లో అంటే ఎలా కుదురుతుంది? గేమ్ నడవాలి కదా. నీ వంతు ఆట నువ్వు ఆడాలి కదా. నువ్వు ఆట మీద
విరక్తితో పిచ్చి వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? ఈ పద్ధతిలో ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే బయటకు మాట్లాడటానికి కొంచెం సఫికేటివ్గా ఫీల్ అవుతున్నారు. తను ఓపెన్ అయ్యాడు. పేర్ని నాని కొంతమేరకు ఓపెన్ అయ్యాడు. పర్టికులర్గా ఆయన ఎలిగేషన్ ఏంటంటే జనాలను వదిలేసి సాము చేసాం, మనం కత్తిని వదిలేసి సాము చేసినట్టు ఇక్కడ జనాన్ని వదిలిపెట్టేసి సాము చేసాం, అందువలన ఇలాంటి ఫలితాలు వచ్చినాయి మనకి అనేది ఆయన ఫీల్ అయింది. ఇప్పటికైనా సరే జనంలోకి వెళ్ళి జరిగిన తప్పిది, మేము కొంత అనవగాహనకి గురై మీకు డబ్బులు వేస్తున్నాం కదా అని ఒకటే అనుకున్నాం తప్ప పర్సనల్గా రోజువారీ మిమ్మల్ని కలిసి మీ సమస్యల్ని మేము పట్టించుకొని ఉండాల్సింది అది చేయలేకపోయాం. మీ సమస్యలు మాకు తెలిసినా మేము చెప్పుకోవడానికి అక్కడ మార్గం లేకపోయింది. దాన్ని కూడా ఇప్పుడు గుర్తించే మా నాయకుడు ప్రజా దర్బారని అంటే పరామర్శ యాత్రలన్నీ ఇలాంటివి డిజైన్ చేస్తున్నాడు కాబట్టి ఆత్మవిమర్శ జరిగింది అని చెప్పుకోవడానికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా మాకు. ఇదేదీ లేకుండా వన్ మ్యాన్ షో లాగా ఇలాంటి ఫలితాలే వస్తాయి. పొలిటికల్గా ప్రతి నాయకుడికి యాస్పిరేషన్స్ ఉంటాయి. మీకు ఎలాగైతే యాస్పిరేషన్స్ ఉన్నాయో మీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి యాస్పిరేషన్ ఉంటుంది. దాన్ని గుర్తించండి. వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడాలి మీరు, తద్వారా మీ ఎదుగుదలకి వాళ్ళు ఉపయోగపడతారు. పనిచేసేవాడికి ఒక టార్గెట్ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే అయ్యాడు. అయినప్పుడు ఆయన దృష్టి సీఎం చైర్ మీద ఉంది అప్పటి నుంచే. అసెంబ్లీలో కాలు పెట్టిన మరుక్షణం ఆయన ముఖ్యమంత్రి కుర్చీ వైపు చూశాడు. దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్నాడు యాక్టివిటీని. ప్రతి జిల్లాలోనూ మనం ఒక మాట చెప్తే స్పందించే వాళ్ళు 2 ఉండాలి అనుకున్నాడు, కనీసం ఒకళ్ళు. అట్లా ఒక్కొక్కళ్ళని పరిచయం చేసుకుంటూ తన పరిధి పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే ఈ రిలేషన్స్ అనేవి ఎంత ఉపయోగపడతాయి ఒక నాయకుడు ఎదుగుదలకి అనేది అక్కడి నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా. కాబట్టి క్యాడర్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళు లబ్ధి పొందేలాగా ఉండాలి. ఎమ్మెల్యేగానే ఉండిపోయి ఉంటే మీ పద్ధతిలో ఆనాటి ముఖ్యమంత్రి వ్యవహరించుంటే మీ తండ్రి గారి పరిస్థితి ఏంటి? వారు అంతకుమించి ఎదిగేవాడు కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి దాకా ఎదగటానికి ఏదో రకరకాల మార్గాలు వేసుకున్నాడు కదా. అవి వేసుకోవటానికి దోహదపడింది ఏంటి? ఆయన పర్సనల్ ఇమేజ్ పెరగటానికి ఒక అవకాశం ఉంది, అక్కడ ఎదిగాడు ఆయన. మీరు అసలు ఎవరిని ఎదగటానికి అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? ప్రమాదం కదా, అది మీ పార్టీకే ప్రమాదం కదా. అదే జరిగింది. దాన్నే పేర్ని నాని గారు తన ఆవేదన రూపంలో ప్రపంచం ముందు పెట్టాడు. ఈయన ఓపెన్ అయ్యాడు. ఇంకా ఎవరెవరు ఓపెన్ అవుతారో చూడాలి నెమ్మదిగా. ఇప్పటికైనా నాయకుడు దీన్ని పాజిటివ్గా తీసుకుని పేర్ని నాని మీద ఏదో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కాకుండా ఇతను మాట్లాడిన దానిలో కొంత వాస్తవం ఉంది అనే దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రజలు మాకు గుణపాఠం నేర్పడం కోసమే 11కి కుదించారు కాబట్టి ఆ గుణపాఠాన్ని తీసుకున్నాం మేము. గుణపాఠం నేర్పారు తమ బిడ్డకి అనే విషయం బిడ్డ గుర్తించాడు. బిడ్డ మారతాడు, బిడ్డ మారాలనుకుంటున్నాడు, మార్పు కోసం పోరాటం చేస్తున్నాడు. మీ బిడ్డను ఆశీర్వదించండి, మీకు అనుకూలంగా మార్చుకోండి, వచ్చే ఎన్నికల్లో గెలిపించండి. మీ బిడ్డ మారిన పరిపాలన ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాడు. ఇది కదా మాట్లాడాల్సింది. ఇప్పటికీ నేను మేట నొక్కాను, మీరు ఓటు వేయలేదు అని మాట్లాడితే జనం కంగారు పడి కన్ఫ్యూజ్ అయిపోయి పక్కకి నెట్టేస్తారు. అందుకని ఆ ధోరణి మానేసి మీట అనే మాట మాట్లాడకుండా కేవలం మీరు మీ బిడ్డకి గుణపాఠం నేర్పారు, గుణపాఠం మీ బిడ్డ తీసుకున్నాడు, తదనుగుణంగా నడుచుకుంటాడు అనే హామీని ఇవ్వగలిగితే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల మనసుల్లో ఉంది. దీనికి ఒక అవుట్లెట్ మొదటిసారి ఒక వ్యక్తి ఓపెన్ అయ్యాడు, మాజీ మంత్రి. చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి యాక్టివిటీ చేశాడు ఆయన ప్రభుత్వంలో ఉండగా. పవన్ కళ్యాణ్ నోరు తెరిచిన ప్రతిసారి తనే విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్ని కట్టడి చేయటానికి. అటువంటి పేర్ని నాని గారు ఈరోజు తమ పార్టీ అధినాయకుడి గురించి ఆయన మాట్లాడకూడదు అనుకుంటేనే మాట్లాడేశాడు. ఈ ఆవేదన చాలామందిలో ఉంటుంది. ఆ ఆవేదనని ముందు వినండి, విని దానికి సమాధానం చెప్పే క్రమంలో మీరు ఏం చేశారో అర్థమవుతుంది, దాన్ని ఎలా మార్చుకోవాలో అర్థమవుతుంది. అప్పుడు జనంలోకి వెళ్తే జనానికి మీకు ట్యూన్ కలుస్తుంది. మీరు చెప్పిన మాట వారు వింటారు, వారు చెప్పిన మాట మీకు వినిపిస్తుంది. కాబట్టి ముందు అర్జెంటుగా నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడాడు మొన్న. తను మాట్లాడటం కాదు, వాళ్ళని మాట్లాడించాలి. తను కింద కూర్చుని వేదిక నాయకులకు అప్పచెప్పి, బాబు మీరు మన ప్రభుత్వం నడిచినప్పుడు మీకు ఏదన్నా
భిన్నాభిప్రాయాలు ఉంటే ఇప్పుడు మాట్లాడండి, మనం మార్చుకుందాం అంటే దీని ఇంపాక్ట్ జనం మీద కూడా ఉంటుంది. ఇది చేయాల్సినటువంటి యాక్టివిటీ. ఇది మానేశాడు అనేటువంటి ఆవేదన ఉంది. ఆ ఆవేదనలో భాగంగానే పేర్ని నాని గారు అలా మాట్లాడారు. సార్ అలాగే ఈసారి మచిలీపట్నం నుంచి పేర్ని నాని గారు కాకుండా అలా అబ్బాయి పోటీ చేయడం జరిగింది. అండ్ అలాగే చాలామంది కూడా అంటున్నారు పేర్ని నాని గారు కాంగ్రెస్ పార్టీలోకి కానీ లేకపోతే ఇతర వేరే పార్టీలోకి కానీ మారే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది నమ్మదగిన మాటేనా? పార్టీ సరి చేసుకోవడానికి కొన్ని సూచనలు చేశాడు ఆయన, విమర్శలు చేయలే. విమర్శ వేరు, సూచన వేరు. అలాగే ఆత్మవిమర్శనాత్మకంగా మాట్లాడాడు. తనని తాను దర్శించుకునే ప్రయత్నం కనిపించింది ఆయన మాటల్లో. తన పార్టీ వైపు నుంచి జరిగిన తప్పుల్ని తనని తాను సమీక్షించుకుంటూ మాట్లాడాడు ఆయన. కాబట్టి దానిలో పార్టీ వ్యతిరేకత కంటే కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలనే తపన ఎక్కువగా అనిపించింది. మనం తప్పులు చేసాము, తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాలి, రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళాలి, తిరిగి విజయం సాధించాలి అనే ధోరణి కనిపించింది. ఈ టైంలో ఇలాంటి వ్యక్తుల మీద బురద జల్లడానికి ప్రతిపక్ష మీడియా రెడీగా ఉంటుంది. ఇతను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు, అందుకోసమే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఇతను టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు, జనసేనలోకి వెళ్ళిపోతున్నాడు, జనసేన కన్వీనియంట్ అని భావిస్తున్నాడు, వాళ్ళిద్దరిది ఒకే కులం కాబట్టి వాళ్ళిద్దరికి ఈక్వేషన్ బాగా కుదురుతుంది, పవన్ కళ్యాణ్కి పేర్ని నానికి ఈ సిద్ధాంతాలు పుట్టించి ప్రచారం చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు ఆల్రెడీ. కానీ ఇది కాదు, తను పార్టీని బలోపేతం చేసుకోవడానికి సూచనలు చెప్పాడు తప్ప పార్టీని దెబ్బ కొట్టడం కోసం కాదు అనేది గుర్తించాలి ముందు. అందుకని పేర్ని నాని ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా పార్టీ మారుతాడు, కాంగ్రెస్లోకి వెళ్తాడు, జనసేనలోకి వెళ్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉంటాడు. ఆయన చేసిన వ్యాఖ్యలని పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా జీర్ణించుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. అంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తనకి నచ్చగా బయటకు వచ్చేసారు, లెటర్స్ కూడా బయటకు వచ్చాయి, ఆయన రాజీనామా చేసిన. ఆయన బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన బయటకు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షర్మిల గారికి జై కొట్టాడు, వారం రోజులు జరగకుండా మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మంగళగిరిలో నిలబడ్డటువంటి అనే మాట ఆర్కే వాడాడు ఆ రోజు రిజైన్ చేసిన రోజున. ఆ తర్వాత దానికి సమాధానం చెప్పాలి ఆయన, నేను తప్పు చేశాను, తిరిగి పార్టీలోకి వెడుతున్నాను అని ఒక ఏకవాక్య తీర్మానం చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఎలిగేషన్ పరిస్థితి ఏంటి, అది రియలేనా కాదా? కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మీ డబ్బులు ఖర్చు పెట్టారా లేదా? ఖర్చు పెట్టి ఉంటే అది ప్రభుత్వ లోపం కదా. ఆ లోపం మీద మీరు సీరియస్, మీరు నష్టపోయింది మీరు, కాబట్టి మీరు రియాక్ట్ కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక నాయకుడు రియాక్ట్ అయ్యాడు, ఒక పెద్ద నాయకుడే రియాక్ట్ అయినప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడాలి కదా. ఏ మేరకు అంటే పేర్ని నాని గారి ప్రకటన పార్టీలో ఏ ప్రకంపనలకు దారితీస్తుంది అనేది చూడాలి. లేదు సైలెంట్గా ఆగిపోతారా అందరూ? ఆయన కూడా రేపు తప్పు మాట్లాడాను, నేను మాట్లాడింది ఒకటే, అక్కడ ప్రొజెక్ట్ అయింది ఒకటే అని మాట్లాడతాడో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.